Namaste, welcome to EduNine Career Guidance, Josh Innovations Private Limited, EduNine Overseas Consultancy. మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది కదండి, నీట్ ఎగ్జామ్ అంటే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరుగుతుంది కదా. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. అంటే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఓకేనా, మనం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాలి. సో పే చేసిన తర్వాత మనకి మన పేరు పైన మనకి ఏ కాలేజ్లో అలాట్మెంట్ అయ్యింది ఇవన్నీ డీటెయిల్స్తో కనిపిస్తూ ఫామ్స్ అయితే మనకి డౌన్లోడ్ అవుతాయి. ఓకేనా, అలాట్మెంట్ ఆర్డర్ అంటారు దాన్ని. సో ఇది మనకి డౌన్లోడ్ చేసుకుంటేనే ఆ సీటు మీ పేరు పైన ఫ్రీజ్ అవుతుంది. ఓకేనా, యూనివర్సిటీ ఫీజు పే చేయకపోతే కనుక అదైతే మనకి డౌన్లోడ్ అవ్వదు. సో కాలేజ్ వైజ్ అంటే కాలేజ్ వైజ్ మీకు తెలుసు కదా, ఫస్ట్ ఉస్మానియా, తర్వాత ఏ కాలేజ్ ఉంటే ఆ కాలేజ్ వైజ్ అయితే మనకి అలాట్మెంట్ ఎవరెవరికి ఏ కేటగిరీ, మనకు అన్ని కేటగిరీస్ కనిపిస్తాయండి. కేటగిరీ కనిపిస్తుంది, జెండర్ కనిపిస్తుంది, స్పెషల్ కేటగిరీ కనిపిస్తుంది, అండ్ అడ్మిషన్ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ఓకేనా, ఇవన్నీ కనిపిస్తూ మనకి 140 పేజీలతో అయితే అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే మనకి లిస్ట్ అయితే రిలీజ్ చేసింది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్. ఓకేనా, మనకి ఏంటంటే రిలీజ్ చేసిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళు ఇస్తారు డేట్ ఒకటి, ఆ డేట్ లోపు రిపోర్ట్ చేయాలి. ఓకేనా, రిపోర్ట్ చేయకపోయినా మీరు యూనివర్సిటీ ఫీజు పే చేయకపోయినా ఆ సీట్స్ మన పేరుపై అయితే ఉండవు. సో ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ మనకి హైదరాబాద్లో ఉంది కదా, ఈ కాలేజ్కి అలాట్ అయిన వాళ్ళు వీళ్ళు. అండ్ సెకండ్ కాలేజ్ చూద్దామండి, గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్. సో ఇలా కాలేజ్ వైజ్ అయితే మనకి రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా రిలీజ్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో డేట్ అయితే ఇస్తారండి. డేట్ వచ్చేసి అక్టోబర్ 6 సాయంత్రం 4 గంటల లోపు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి, ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, మీకు సీటు నచ్చినా నచ్చకపోయినా, మీరు జాయిన్ అవుదాం అనుకున్నా, అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్నా, ఫ్రీ ఎగ్జిట్ అవుదాం అనుకున్నా, ఏం చేయాలి అన్నా కూడా మీరు రిపోర్ట్ అనేది కంపల్సరీ చేయాలి. ఓకేనా, వితౌట్ ఫెయిల్ మీరు రిపోర్ట్ అయితే చేయండి. ఓకే, ఇది వాళ్ళ అప్డేట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.